హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నేను మీ హారిక. సో లాస్ట్ టైం మనం నౌన్ గురించి చెప్పాం కదా, క్లాసిఫికేషన్ నౌన్ గురించి, టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో మీకు కూడా నౌన్ గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొంచెం మనం నౌన్ గురించి డీటెయిల్గా, సో ఎగ్జామ్లో మీకు ఎలా అయితే బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయో చెప్పుకోవడం జరిగితే సో మీకు నౌన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ చెప్పే బిట్స్ కన్నా మీరు ఇంకా కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు నౌన్ టాపిక్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ స్క్రీన్లో కొన్ని బిట్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, సో ఇందులో నౌన్ని మనం ఎలా గుర్తించుకోవాలి, నౌన్ అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. సో సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్లో వాడు ఏం చెప్తున్నాడంటే నౌన్ని గుర్తించండి. సో వాట్ ఈస్ నౌన్, నౌన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నౌన్ ఎలా గుర్తిస్తాం, వాట్ ఈస్ నౌన్, నౌన్ అంటే ఏంటి, స్పెసిఫిక్ ఒక పర్సన్ పేరు కానీ, ఒక యానిమల్ పేరు కానీ, ఒక వస్తువు పేరు కానీ, లేదా లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ ఒక నేమ్స్ గురించి కానీ ఆ పేరునే నౌన్ అని అంటాం. సో ఏదైనా ఒక దాని పేరుని నౌన్ అని అంటాం. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు, ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు, సూర్యుడు. సూర్యుడు అనేది ఏంటి, పేరు కదా. సో సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, నౌన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ సన్ అనేది నౌన్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, ద ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్ నౌ. ద ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్ నౌ. బ్లూమింగ్ అంటే వికసిస్తున్నాయి. సో ఫ్లవర్స్ మనకి ఎగ్జాంపుల్ ఒక రోజ్ ఫ్లవర్ ఉంటుంది. సో అది మొగ్గగా ఉంది, బ్లూమింగ్ అంటే ఇలాగా వికసిస్తుంది అంటారు తెలుగులో. సో ద ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్ నౌ. ఇక్కడ ఫ్లవర్స్, ఫ్లవర్స్ అంటే ఏంటి, అదొక ఫ్లవర్. సో ఇక్కడ ఫ్లవర్, నౌన్ అంటే ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఫ్లవర్స్, ఫ్లవర్స్. ఆప్షన్ బి ఆర్ అని, బ్లూమింగ్ వికసిస్తున్నాయి. ఆప్షన్ డి నౌ ఇప్పుడు. సో ఇందులో పేరు ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఫ్లవర్స్ ఈజ్ ఎ నౌన్. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్లవర్స్ ఈజ్ ఎ నౌన్. సో థర్డ్ క్వశ్చన్, ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. కుక్క గట్టిగా అరుస్తుంది. సో బార్క్డ్ అంటే అరవడం, కుక్క అరిచేదాన్ని బార్క్డ్ అంటారు. లౌడ్లీ, లౌడ్లీ అంటే గట్టిగా. ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. సో ఇక్కడ నౌన్ ఏమవుతుంది, డాగ్. ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. సో ఆప్షన్ ఏ ద, ఆప్షన్ బి డాగ్, ఆప్షన్ సి బార్క్డ్, ఆప్షన్ డి లౌడ్లీ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి డాగ్ ఈజ్ ఏ నౌన్. సో ఇక్కడ కుక్క. సో నౌన్ అంటే ఒక పేరు, ఒక వస్తువు పేరు కానీ, యానిమల్ పేరు కానీ, ఒక రివర్స్ పేర్లు కానీ, మౌంటైన్ పేర్లు కానీ, ఏదైనా ఒక దాని పేరునే నౌన్ అని అంటారు. సో అర్థమైంది కదా థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఐ హ్యావ్ ఏ రెడ్ బలూన్. ఐ హ్యావ్ ఏ రెడ్ బలూన్. సో నా దగ్గర రెడ్ కలర్ బలూన్ ఉంది. సో ఇందులో నౌన్ ఏంటి, ఇక్కడ ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఐ, ఆప్షన్ బి హ్యావ్, ఆప్షన్ సి రెడ్, ఆప్షన్ డి బలూన్. సో ఐ నా దగ్గర, హ్యావ్ నా దగ్గర, సి రెడ్, ఆప్షన్ డి బలూన్. సో ఇక్కడ నౌన్ ఏమవుతుంది, బలూన్. బలూన్ అనేది ఒక వస్తువు పేరు. ఓకే, ఆప్షన్ డి బలూన్. అర్థమైంది కదా. సో ఫిఫ్త్ క్వశ్చన్, షీ బాట్ ఏ న్యూ పింక్ డ్రెస్. షీ బాట్ ఏ న్యూ పింక్ డ్రెస్. షీ అంటే ఆమె, బాట్, బాట్ అంటే కొనడం. షీ బాట్ ఏ, బాట్ అంటే కొనడం. షీ బాట్ ఏ న్యూ కొత్త, పింక్ డ్రెస్ పింక్ కలర్ డ్రెస్ కొనుక్కుంది. సో షీ బాట్ ఏ న్యూ పింక్ డ్రెస్. ఇక్కడ నౌన్ ఏంటై ఉంటుంది, సో ఆప్షన్ ఏ బాట్, బాట్ అంటే కొనడం. సో అదొక పేరు కాదు. ఆప్షన్ బి న్యూ, న్యూ అంటే కొత్త. ఆప్షన్ సి పింక్. సో పింక్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ది డ్రెస్. సో పింక్ కలర్ అయిన డ్రెస్ని ఆమె కొనుక్కుంది. సో ఇక్కడ నౌన్ ఏమొస్తుంది, ఆప్షన్ డి డ్రెస్. డ్రెస్ ఈజ్ ఎ నౌన్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, దే సెయిల్డ్. ఇది కొంచెం క్లియర్గా వినండి, మళ్ళీ మళ్ళీ వినండి, అర్థం కాకపోతే 2 times ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ వినండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దే సెయిల్డ్ swiftly across the great lake. They sailed swiftly across the great lake.
సో సెయిల్డ్. సో సెయిల్డ్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెయిల్డ్? సో మనం ఒక బస్ని కానీ ఏదైనా ఒక వెహికల్ని నడిపేదాన్ని ఏమంటారు? ద బస్ ఈస్ డ్రైవింగ్ స్లోలీ. సో బస్ నడిపేని డ్రైవింగ్ అంటారు, బైక్ డ్రైవ్ అంటారు, లేదా కార్ డ్రైవ్ స్లోలీ అంటాం. సో వీవి నడిపేటప్పుడు డ్రైవింగ్ అంటారు, ఏవేవైనా నడిపేటప్పుడు. సో ఇలాగ వచ్చేసరికి సెయిల్డ్ అంటే ద షిప్ని నడిపేటప్పుడు షిప్ సెయిలింగ్ అంటారు. సో షిప్ సెయిలింగ్ అంటారు. ద షిప్ సెయిల్డ్ ఫాస్ట్లీ, ద షిప్ సెయిల్డ్ హెవీలీ. సో ద షిఫ్ట్ ఏదైతే ఉందో ద షిప్ సెయిల్డ్. ఇక్కడ పడవ నడిపేదాన్ని, షిప్ నడిపేదాన్ని సెయిలింగ్ అంటారు. సో దే సెయిల్డ్ అంటే పడవ, దే సెయిల్ షిఫ్ట్లీ. సో మీనింగ్ ఆఫ్ షిఫ్ట్లీ అంటే అర్థమవుతుందంటే, షిఫ్ట్లీ అంటే వేగంగా లేదా ఫాస్ట్గా అనే దాన్ని షిఫ్ట్లీ అంటారు. దే సెయిల్ షిఫ్ట్లీ అక్రాస్ ద గ్రేట్ లేక్. లేక్ అంటే మనకి సరస్సు. సో గ్రేట్ లేక్ అంటే అది చాలా పెద్ద సరస్సు. సో ఆప్షన్ ఏ సెయిల్డ్ అంటే పడవ నడిపేదాన్ని సెయిల్డ్ అంటారు. సారీ, ఇక్కడ మీకు టిక్ పెట్టాను, సెయిల్డ్. సో ఆప్షన్ బి షిఫ్ట్లీ అంటే ఇది వేగంగా. సో వేగంగా అనేది పేరు కాదు, సో ఇది కూడా నౌన్ కాదు. ఆప్షన్ సి గ్రేట్ అంటే పెద్ద లేదా హ్యూజ్, లార్జ్. సో ఆప్షన్ సి గ్రేట్ కూడా నౌన్ కాదు. సో ఆప్షన్ డి లేక్. సో లేక్ అంటే ఏంటి చెప్పానుగా, సరస్సు. సో ఇది ఒక లేక్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఏ నౌన్. సో ఆప్షన్ డి లేక్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. సో అర్థమైంది కదా, దే సెయిల్ షిఫ్ట్లీ అక్రాస్ ఎ గ్రేట్ లేక్. వాళ్ళు ఆ పెద్ద సరస్సులో వేగంగా పడవ నడుపుతున్నారు అని అర్థం. సో ఇక్కడ ఏది నౌన్ వస్తుంది మనకి? అక్కడ లేక్ అనేది నౌన్. సో ఇక్కడ లేక్ అనేది నౌన్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. He planted it in the garden. తాను ఈ గార్డెన్లో మొక్కలు నాటడం జరిగింది, మొక్కలు నాటారు. సో హీ ప్లాంటెడ్ ఇట్నే మనం ఇక్కడ ప్లాంటింగ్ అనుకుంటాం. ప్లాంట్స్, అక్కడ ప్లాంట్స్ అవ్వలేదు కదండి, ప్లాంటింగ్ ప్లాంట్స్ కదా, ప్లాంట్స్ నాటైతే ప్లాంటెడ్ అంటారు కదా అనేసి ఇట్ని ఇక్కడ మనకి ఇక్కడ సజెస్ట్ చేశారు. హీ ప్లాంటెడ్ ఇట్ ఇన్ ద గార్డెన్. గార్డెన్లో మొక్కలు నాటడం జరిగింది. సో ఇందులో నౌన్ ఏంటి? సో ఆప్షన్ ఏ హీ ఈజ్ నాట్ ఎ నౌన్. బి ప్లాంటెడ్ అంటే నాటడం. సి ఇట్, ఆప్షన్ సి ఇట్ ఈస్ నాట్ ఎ నౌన్. ఆప్షన్ డి గార్డెన్. సో గార్డెన్ ఈజ్ ఎ నౌన్. సో హీ ప్లాంటెడ్ ఇట్ ఇన్ ఏ గార్డెన్. సో గార్డెన్ అనేది నౌన్. సో ఇక్కడ ఆప్షన్ డి గార్డెన్ ఈజ్ ఎ రైట్ ఆన్సర్. సో 8th క్వశ్చన్. ద కార్ స్టాప్డ్ సడన్లీ. ఈ కార్ సడన్గా ఆపడం జరిగింది. సో ద కార్ స్టాప్డ్ సడన్లీ, కార్ సడన్గా ఆపడం జరిగింది. ఇక్కడ నౌన్ ఏంటి? ఆప్షన్ ఏ కార్, ఆప్షన్ బి స్టాప్డ్ అంటే ఆగడం, ఆప్షన్ సి సడన్లీ అంటే సడన్గా, ఆప్షన్ డి ద. ఓకే, ఇక్కడ కార్ మీకు ఇక్కడ క్లియర్గా ఉంది నౌన్ ఏంటి అనేసి. మీకు ముందే చెప్పాను, ఒక వస్తువు పేరునే నౌన్ అంటారు. సో ఇక్కడ కార్ అనేది మీకు నౌన్ క్లియర్గా ఉంది. సో ఇక్కడ కార్ ఈజ్ ఏ నౌన్. సో 8th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ కార్. సో 9th క్వశ్చన్. షీ క్యారీడ్ ఏ హెవీ బ్యాగ్. ఆమె, క్యారీడ్ అంటే మోయడం, ఓకే, హెవీ అంటే బరువైన. షీ క్యారీడ్ ఏ హెవీ బ్యాగ్. ఆమె బరువైన బ్యాగ్ని మోస్తుంది. సో ఇక్కడ నౌన్ ఏంటి? ఏ క్యారీడ్ అంటే మోయడం, ఆప్షన్ బి హెవీ అంటే బరువైన, ఆప్షన్ సి బ్యాగ్, ఆప్షన్ డి షీ అంటే ఆమె. సో ఇక్కడ మీకు నౌన్ ఏంటి? ఆప్షన్ సి బ్యాగ్ ఈజ్ ఎ నౌన్. సో అర్థమైంది కదా. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం.